సజ్జనార్ సార్ వచ్చిండని ఆదిలాబాద్ డిపోలో పనిచేసే ఆఫీసర్లు డ్రైవర్లు కండక్టర్లు అందరూ కూడా ఆ సార్కు మంచిగానే మర్యాదలు చేసి ఎదుర్కొచ్చిండ్రు. సీదా తీసుకుపోయి సార్ రాక వచ్చిండు, మళ్ళొచ్చే వరకు 10 మందికి నీడనిచ్చేటట్టు షర్టు పెట్టిపియాలని మంచిగానే ఇషారా చేసి ఇట్లా మొలకన అటిపిచ్చిర్రు. అటెనక సిక్కి సజ్జనార్ సారు ఆదిలాబాద్ బస్ డిపోలో పనిచేస్తున్న డ్రైవర్లు కండక్టర్లు ఆఫీసర్లు అందరితో కూడా మాట్లాడిండు. ఆదిలాబాద్ డిపో నుంచి ఎన్ని సర్వీసులు నడుస్తున్నాయి, మొత్తం ఎన్ని బస్సులు ఏడికెళ్ళి ఏడికి తిరుగుతున్నాయి, రోజుకి ఎన్ని ట్రిప్పులు కొడుతుర్రు, ఎంత ఆమ్దాని వస్తుంది, ఏమన్నా తిప్పలు ఉన్నదా, ప్రయాణికులకు ఏమన్నా అవస్థలు అవుతున్నాయా, డ్రైవర్లు కండక్టర్లు డ్యూటీలకు యాళ్లకు వస్తుర్రా అని ఇట్లా అన్ని ముచ్చట్లు అరుచుకున్నాడట. అయ్యా ఆర్టీసీ పెబ్బ సజ్జనార్ సారు ఆదిలాబాద్ డిపో దాకా పోయి అన్ని ముచ్చట్లు మంచిగానే అరుచుకుండ్రు. కానీ మళ్ళీ సర్కారు ఏమంట మహాలక్ష్మి పథకం పెట్టిందో కానీ అప్పటి సంది చాలా ఊర్లలో బస్సులు యాళ్ళకు వస్తలేవు, వచ్చిన బస్సులు ఆగుతలేవు. ఓపారి కాకుండా ఓపారి అన్న బస్సులు తక్కువ తిరిగే దిక్కు ఎక్కువ బస్సులు ఏపిస్తే ఇంకా మంచిగుంటుంది సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.